మీను ఇంకా రాజు మహారాష్ట్రలో ఒక గ్రామంలో ఉండేవారు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. అందుకే వాళ్ళని వాళ్ళ నాన్నమ్మ పెంచుతుంది. పేదరికం వల్ల వాళ్ళింట్లో గ్యాస్ సిలిండర్ ఉండేది కాదు. ముగ్గురు ఉదయాన్నే అడవిలో కర్రలు కొట్టడానికి వెళ్ళేవారు. మీను, ఇప్పటి వరకు మనం ఎన్ని కర్రలు దాచాము? నేను 15 కర్రలు జమ చేశాను. వెధవా, నువ్వు 10 కర్రలే జమ చేశావు. నాన్నమ్మ తన అబద్ధం చెప్తుంది. తను ఇప్పటి వరకు కేవలం 10 కర్రలు మాత్రమే తయారు చేసింది. నా 5 కర్రలు దొంగతనం చేసింది. మీ ఇద్దరూ గొడవ పడ్డం ఆపండి. మీ ఇద్దరి మధ్యలో గొడవ ఎందుకు పెట్టుకుంటారు? మీ పని మీరు చేసుకోండి. ఇంకా అందులోనే ఆనందం ఉంది. ఒకరోజు అందరూ, రాజు, మీను ఇంకా వాళ్ళ నాన్నమ్మ అందరూ కలిసి కర్రలు ఏరుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఎవరో అరుస్తున్న శబ్దం వినబడుతుంది. ఈ శబ్దం నది దగ్గర నుంచి వస్తోంది. పదండి వెళ్ళి చూద్దాము. అక్కడ ఏదైనా ప్రమాదకరమైన జంతువు ఉంటే? తల్లి, మనం ప్రమాదంలో ఉన్న వాళ్ళకి సహాయం చెయ్యాలి. అసలు చూడాలి కదా, అక్కడ ఎవరు ఉన్నారో ఏంటో తెలుసుకోవాలి. అసలు ఎవరు అరుస్తున్నారో కదా. ముగ్గురు నది దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అక్కడే ఒక చెట్టు వెనక దాక్కుని చూస్తూ ఉంటారు. ఒక రాక్షసుడు నది ఒడ్డున కొట్టుకుంటూ ఉంటాడు, ఇంకా పీలుస్తూ ఉంటాడు. అతను చాలా పెద్ద రాక్షసుడిలా ఉన్నాడు. మనం వెళ్ళాలంటావా నాన్నమ్మ? మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తాను. నాన్నమ్మ రాక్షసుడి దగ్గరికి వెళ్తుంది. రాక్షసుడికి చాలా చోట్ల దెబ్బలు తాకే ఉంటాయి. ఎలా అనిపిస్తుందంటే రాక్షసుణ్ణి ఎవరో బాగా కొట్టినట్లు. నువ్వు ఎవరు? ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? అమ్మా, నేను సముద్రం ఒడ్డు నుంచి ఇలా ఇక్కడికి వచ్చాను. మరి నువ్వు ఇక్కడి దాకా ఎలా వచ్చావు? నేను మాంసం తినను, అందుకే మా జాతి వాళ్ళు నన్ను వాళ్ళ నుంచి వెలివేశారు. నేను మహారాష్ట్రకి రాగానే అందరూ నా ముఖం చూసి భయపడ్డారు. వాళ్ళు నన్ను రాళ్లతో కొట్టారు. నేను భయపడుతూ ఇక్కడికి వచ్చాను. రాజు, మీను, చెట్టు నుండి ఇలా రండి. ఇతను చెడ్డ రాక్షసుడు కాదు. రాజు, మీను ఇంకా నానమ్మ కలిసి రాక్షసుడి దెబ్బల్ని కడతారు. ఇంకా తినడానికి పండ్లు ఇస్తారు. ఈ పండ్లు మేము ఈ అడవిలోనే కోసాము. నువ్వు వెతికితే ఇక్కడ జామ పండ్లు, సపోటా పండ్లు, ద్రాక్ష పండ్లు దొరుకుతాయి. ఇంకా అప్పటినుంచి రాజు, మీను ఇంకా నాన్నమ్మ కర్రలు జమ చేయడానికి వెళ్ళినప్పుడల్లా రాక్షసుని కలిసి వచ్చేవారు. కానీ ఒకరోజు ఒక పోలీస్ అతను ముగ్గురిని ఆపేస్తాడు. మీరు ముగ్గురు వినండి, ఇవాల్టి నుంచి అడవిలోకి రాకండి. చెట్లని నరకకూడదని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము ఏ చెట్లను కొట్టము, కేవలం కింద పడి ఉన్న కర్రలను మాత్రమే తెచ్చుకుంటాం. ముసలిదానా, తెలివితేటలు చూపించకు. నేను ఒక్కసారి చెప్పానంటే అంతే. ఇలా ముగ్గురిని అడవికి వెళ్లకుండా ఆపేస్తారు. కర్రలు లేకపోవడం వల్ల రాజు, మీను ఇంట్లో పోయి వెలగడం కూడా కష్టమైపోతుంది. పండ్లు దొరకడం కూడా కష్టమైపోయింది. ఇంకా నాన్నమ్మ తనకు తెలిసిన షాపులో రాజు ఇంకా మీను కోసం కొన్ని సామాన్లు అప్పు తీసుకుని వస్తుంది. ఇదిగోండి పిల్లలు, బిస్కెట్లు, మిక్సర్ తిని మీ ఆకలి తీర్చుకోండి. ఇంకా తెలీదు మన ఇంట్లో భోజనం ఎప్పుడు వండుతామో. కొన్ని రోజుల తర్వాత నాన్నమ్మ షాప్కి వెళ్ళినప్పుడు షాప్ అతను అప్పు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నువ్వింకా పాత అప్పే కట్టలేదు, మళ్ళీ సామాన్లు తీసుకోవడానికి వచ్చావు. ఇలా అయితే నీ జీవితం అయితే గడవదులే. కానీ ఒక పని చెయ్యి, నువ్వు నీ పిల్లల్ని నువ్వు తీసుకొని ముంబైకి త్వరగా వెళ్ళిపో. ఇంటికి వచ్చి నాన్నమ్మ ఆ విషయం రాజు ఇంకా మిన్నుకి చెప్తుంది. పిల్లలు, మీరు ముంబైకి వస్తారా? హా నాన్నమ్మ, ముంబై వెళ్దాము. నేను ముంబై చూడ్డానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. కానీ నాన్నమ్మ, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే డబ్బులు కావాలి కదా. మీ తాతగారి ఆఖరి గుర్తు ఈ మంగళసూత్రాలు నా దగ్గర ఉండిపోయాయి. ఇవి తాకట్టు పెట్టి నేను కొంత డబ్బు తీసుకుని వస్తాను. రాజు, మిన్ను ఇంకా నాన్నమ్మ ముంబైకి వెళ్తారు. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏ వస్తువు బండి పెట్టాలి అని. నాన్నమ్మ, ముంబైలోని వడాపావ్ చాలా ఫేమస్. మనం వడాపావ్ బండి పెడదాము. లేదు, వడాపావ్ చాలా చోట్ల అమ్ముతున్నారు. అన్ని బండ్లలో ఆలు వడాపావే ఉన్నాయి. లేదు, సమోసా ఇంకా బ్రెడ్ పకోడా. లేదు, చౌమీన్ ఇంకా దోశ. చౌమీన్ బండి పెడదాం, ఎందుకంటే ఇక్కడ చౌమీన్ బండ్లు తక్కువగా ఉన్నాయి.
అక్కడ రాక్షసుడు అడవిలో కంగారు పడుతూ ఉంటాడు. అతను అక్కడ రాజు, మీను ఇంకా నాన్నమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ రాజు నాన్నమ్మ ఇంకా పిల్లలు నన్ను కలవడానికి రావడం లేదేంటి? వాళ్ళు నాకు భయపడలేదు కదా? లేక వాళ్ళకి నా మీద ఏమైనా కోపం వచ్చిందా? నేను కనీసం వాళ్ళని ఒక్కసారైనా కలవడానికి వెళ్ళాలి. ఒకరోజు రాక్షసుడు అడవి బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు. కానీ పోలీస్ అతన్ని చూస్తాడు. అతను గన్ను తీసుకుని రాక్షసుడి వెంట పడతాడు. రాక్షసుడు నదిలో మునిగి ఊపిరి ఆపుకొని అతని ప్రాణాలు కాపాడుకుంటాడు. పోలీసు వెళ్ళిపోగానే రాక్షసుడు బయటికి వస్తాడు. ఇంకా అక్కడ నిలబడి ఇలా అనుకుంటాడు. ఏది ఏమైనా కానీ నేను ఒక్కసారి నానమ్మని పిల్లల్ని కలిసి తీరాల్సిందే. వాళ్ళు ముగ్గురు ఏదైనా ప్రమాదంలో ఉన్నారేమో. వాళ్ళు ముగ్గురు ప్రమాదంలో ఉంటారు. ఎందుకు అంటే ముంబైలో వాళ్ళ చౌమీన్ వ్యాపారం అంత బాగా నడవడం లేదు. వాళ్ళ బండి దగ్గర ఇంకో 2 బండి వాళ్ళు చౌమీన్ అమ్మడం ప్రారంభిస్తారు. రాజు, నువ్వు ఇంటికి వెళ్ళు. జమీందారు పొలంలో నువ్వు ఏదైనా పని చేసుకుందువు. ఇక్కడ ముంబైలో మన ముగ్గురి ఖర్చు గడవడం చాలా కష్టంగా ఉంది. ఇంకా మా విషయానికి వస్తే నిన్ను ఇంకా నేను ఇక్కడ పని చూసుకుంటాం. రాజు గ్రామానికి తిరిగి వస్తాడు. రాక్షస బాబాయిని కలిసి చాలా కాలమే అయ్యింది. నేను ఒకసారి అతన్ని కలిసి నా బాధ ఏంటో అతనికి చెప్పాలి. ఒక రాత్రి రాజు చెట్టు పొదల్లో వెళ్లి దాక్కుంటాడు. ఇంకా పోలీస్ అతను పడుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పోలీసులను పడుకోగానే రాజు అడవిలోకి దూరుతాడు. రాక్షసుడు ఒక చెట్టు మీద కూర్చొని ఉండేవాడు. రాక్షసుడు రాజుని చూడగానే అతను చెట్టు మీద నుంచి కిందకు దూకుతాడు. రాజు భయపడి ఇలా అంటాడు. నువ్వు నన్ను భయపెట్టేశావు బాబాయ్. ఇంకా చెప్పు, నువ్వు ఎలా ఉన్నావు? ఇక్కడ బ్రతకడం చాలా కష్టంగా ఉంది. పోలీసు వాళ్ళు ఇక్కడ రోజు పహారా కాస్తున్నారు. ఇంకా నేను రోజు అతన్ని తప్పించుకు తిరగాల్సి వస్తుంది. మీరందరూ ఎక్కడికెళ్ళారు? ఇన్ని రోజుల తర్వాత నువ్వు కనిపించావు నాకు. మేము ముంబైకి వెళ్ళాం బాబాయ్. నాన్నమ్మ ఇంకా మీను కూడా అక్కడే ఉన్నారు. అక్కడ మా వ్యాపారం అంత బాగా ఏం నడవటం లేదు. అందుకే నేను మళ్ళీ తిరిగొచ్చాను. మీరు అక్కడ ఏ వ్యాపారం మొదలుపెట్టారు? మేమక్కడ చౌమీన్ బండి మొదలుపెట్టాం. చౌమీన్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. నాకు ఇంకా ప్లేన్ పకోడా అన్నా కూడా ఇష్టమే. మా అమ్మ నాకు పకోడా చామీన్ తయారు చేసి రోజు తినిపించేది. పకోడా చౌమీన్? చౌమీన్ చేసిన తర్వాత దానిలో శనగపిండి వెయ్యాలి. చౌమీన్ పకోడా ఇలానే తయారైపోతుంది. నాన్నమ్మ కూడా చౌమీన్ పకోడా తయారు చేశామితే. సరిగ్గా చెప్పావు. మామూలు చౌమీన్ అయితే అందరూ తయారు చేసి అమ్ముతుంటారు. మీరొకవేళ చౌమీన్ పకోడా తయారు చేసి అమ్మితే చాలా మంది కస్టమర్లు మీ బండి దగ్గరికే వస్తారు. అందరూ కొంటారు. రాక్షస బాబాయ్, నేను ఈసారి సిటీకి ఒంటరిగా వెళ్ళను. నిన్ను తీసుకునే వెళ్తాను. లేదు, పబ్లిక్లోకి వెళ్ళడం అంటే నాకు చాలా భయంగా ఉంది. భయపడకు, నేను జనాలకి అర్థమయ్యేలా చేస్తాను నువ్వు ఒక మంచి రాక్షసుడివి అని. రాజు మరుసటి రోజు పోలీస్ అతనితో మాట్లాడతాడు. అంకుల్, అడవిలో ఒక మంచి రాక్షసుడు ఉన్నాడు. అతన్ని నాతో పంపించండి ప్లీజ్. రాక్షసుడు అందరికీ ప్రమాదమే. అందుకే అతన్ని నేను చంపే తీరుతాను. మీరు నా మాటలు నమ్మండి ప్లీజ్. ఆ రాక్షసుడు మాంసం అస్సలు తినడు. అందుకే అతని జాతి వాళ్ళు అతన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. అతను మనుషుల మధ్యలోకి రాగానే మన మనుషులందరూ అతన్ని చూసి భయపడ్డారు కూడా. ఇంకా అందరూ అతన్ని రాళ్లతో కొట్టారు. రాక్షసుడికి చాలా అన్యాయం జరిగిందనిపిస్తుంది. సరే, నువ్వు రాక్షసుడిని తీసుకుని వెళ్ళొచ్చు. రాజు రాక్షసుణ్ణి అడవి నుంచి బయటకు తీసుకుని వస్తాడు. గ్రామ ప్రజలందరూ రాజుని రాక్షసుడితో చూసి ఆశ్చర్యపోతారు. రాజు రాక్షసుణ్ణి ముంబైకి తీసుకుని వస్తాడు. ఇంకా అతను రాక్షసుణ్ణి బండి దగ్గర నిలబెడతాడు. ఇంకా బండి దగ్గర చాలా మంది కస్టమర్లు నిండిపోతారు. అందరూ రాక్షసుణ్ణి దర్శనం చేసుకుని ఆ తర్వాత అతను చేసిన చామీన్ పకోడా కూడా తినేవారు. ఇంకా రాజు ఇంకా నాన్నమ్మకు మీనులకు డబ్బు సమస్య లేకుండా పోయింది. ఇంకా వాళ్ళు ముగ్గురు ఆనందంగా గడిపారు. ఒకవేళ వాళ్ళు రాక్షసుడికి సహాయం చేసి ఉండకపోతే వాళ్ళ రాక్షసుడి కష్టం వల్ల డబ్బులు సంపాదించేవారు కాదు. అందుకే అంటారు, మంచి పనులకు మంచి ఫలితం తప్పకుండా లభిస్తుందని.